ఏందో ఏమో రైతన్న బతుకు ఎక్కడ తృప్తి లేని జీవితమే అవుతుంది. కొనబోతే కొరివి అమ్మబోతే అడవి అన్నట్టే అవుతుంది. చెమట సుక్కలు తీసి పంట రాసులు పోస్తే ఫలితం సున్నా అన్నట్టే అవుతుంది. ఈ దునియాలో ఏం చేస్తే మంచిదే గాని వ్యవసాయం చేయొద్దురా దేవుడా అనే తట్టు తయారైంది రైతన్నల బతుకులు. ఇక చూడండి ఎసోంటి పరిస్థితి వచ్చిందో అన్నదాతలకు. పిండమంతా వెళ్ళింది కానీ పిలికెళ్ళుడే కష్టమైతున్నది అన్నట్టే ఉన్నది రైతుల కష్టాలు. ఆరుగాలం చెమట తీసి పంట పండిస్తే దాన్ని అమ్ముకునే దానికి అంతకంటే ఎక్కువ కష్టపడాల్సి వస్తుంది. చేను కాడ శెల్కల కాడ రాత్రి పగలు గస్తీ కాసిన సరిపోతలేదు అన్నట్టు పంటను అమ్ముకునే దానికి కూడా పడిగాపులు గాయాల్సి వస్తుంది. చూడుండ్రి కాంగ్రెస్ సర్కార్లో అన్నదాతలకు ఎసంటి గాశారం పట్టుకున్నదో. రేవంత్ రెడ్డి ఏలువడ్ల రైతన్నలకు నేల తల్లే పట్టు పరుపులైనాయి. దోమలీగలే ఏసీ కూలర్ గాలులు ఇసురుతున్నాయి. ఇంతకంటే రైతు రాజ్యం ఇంకెక్కడుంటది చెప్పుండ్రి. కిరాటం ఒక్కటి పెట్టలేదు గాని కాంగ్రెస్ పరిపాలనలా రైతు మకుటం లేని మహారాష్ట్ర తిరగ బతుకుతున్నాడు చూడుండ్రి. ఎట్లా ఈగలల్లా దోమలల్లా వండుకున్నారో. నాగర్ కర్నూలు జిల్లా తాడూరు పిఏసిఎస్ కాడ మక్కలు కొనుడు మస్తు ఆలస్యం చేస్తున్నారట ఆఫీసర్లు. ఏమనంటే దాన్ని బ్యాగులు లేవు సంచులు లేకుంటే మేమేడ చచ్చేది అన్నట్టు మాట్లాడుతున్నారట. ఒకవేళ సంచులు వచ్చినా అవి గొర్రెతోక బెత్తడు అన్నట్టు సాలి జాలకుంటుండే వరకు గాలిలో దీపం పెట్టినట్టు ఎప్పుడేం జరిగేది తెలుస్తలేదట. అందుకే రైతుల పేర్లు రాసిన పేపర్లు లైన్లలో పెట్టి రాత్రిపూట ఎంత ఉబ్బరిచ్చినా అక్కడనే వండుకుంటారట. పొద్దుందాక ఎండల రాత్రిపూట ఉబ్బరింతలా ఉడికి ఉడికి చచ్చిపోతున్నారట. అందుకే సీఎం రేవంత్ రెడ్డికి చేతులెత్తి దండం పెడుతున్నారట రైతులు. అయ్యా ముఖ్యమంత్రి సారు, రైతులను గింత మంచిగా చూసుకున్న ముఖ్యమంత్రి మీరు తప్ప ఇంకొకరు లేరు నాయన. రాజభోగాలు అనుభవించేటట్టు చేస్తున్నావు, నీకు ఎన్నిసార్లు మొక్కినా తక్కువే తండ్రి అన్నట్టు సలాం కొడుతున్నారట రైతన్నలు. ఇసోటి రోజులు రైతన్నలకు తీసుకొచ్చిన కాంగ్రెస్ సర్కారు ఎంతైనా గ్రేట్ కదా. మనకు తెలివి లేక బాగుపడేటోళ్ళ మీద కండు మండితే ఎట్లా? శాతనైతే మనమే బాగుపడే పనులు చేయాలి, మంచి పేరు తెచ్చుకునేందుకు ప్రయత్నం చేయాలి. అంతేగాని ఎదుటోళ్ళ మీద ఎగిరెగిరి పడితే ఎట్లా? వాళ్ళని ఖరాబ్ చేసే బల్పు పనులు చేస్తే ఎట్లా? అదే బుద్ధి తక్కువ పని చేసిండ్రు కొంతమంది చూడండి. ఓర్ని కండ్ల మంటల అనుభవే కదరా. బీఆర్ఎస్ పార్టీ గద్దెను కూలగొట్టాలని ఎందుకు అనిపించిందిరా? మీ చేతులకు జట్టాలు గుట్ట మంచి చెయ్యరు మంది చేస్తోరువరు అన్నట్టు తయారైనరు కదరా బడివేగల్లారా. మీ ఫాల్తు మోకాల కట్టే. మెదక్ జిల్లా కౌడిపల్లి అనే ఊర్లే గౌడిబర్ల తీరుగా బీఆర్ఎస్ పార్టీ గద్దెను కూలగొట్టిండ్రట. తెల్లారి పార్టీ పుట్టినరోజును సంబరంగా చేయాలని రాత్రిపూట రంగులు వేసిండ్రట. గులాబీ రంగు కాగితాలు గద్దెకేసిన రంగులు చూసే వరకు కొందరికి కండ్లల్లో కారం కొట్టినట్టు అయింది కావచ్చు. రాత్రికి రాత్రే రాక్షసుల తిరుగా గద్దెనిగో ఇట్లా చింద్రం చేసిండ్రు. ఇది ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేసిన పని. జనానికి చెప్పిన హామీలు ఇచ్చే బుద్ధి ఎట్లాగో లేదు కాబట్టి ఇట్లా గులాబీ పార్టీ గద్దెలు గులగొట్టిండ్రని బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అంటుర్రు. గుండాల తీరుగా జెండా గద్దెను కూలగొట్టిండ్రు. ఈ తెలుగు ఏదో పబ్లిక్ మేలు చేసుట్లా సర్కార్ పథకాలు గరీబోలకు ఇచ్చుట్లుంటే మంచిగుండు. ఇవేం బల్పు పనులురా బట్టెవాస్ బడివేగాలారా అందిడుతున్నారట బీఆర్ఎస్ పార్టీ. ఉత్తదిట్టుడే కాదు పోలీస్ స్టేషన్లలో కేసులు పెట్టి జెండా గద్దెను కూలగొట్టింది ఎవరు కనిపెట్టి గట్టిగా అరుచుకోవాలని కోరిండ్రట. వారి గద్దెలు కూలగొట్టే బద్మాషిగాలారా, ఇవేం ఫాల్తు రాజకీయాలరా? జెండా గద్దెలు కూలగొట్టినంత మాత్రాన పార్టీ లేకుండా పోతుందా? ఇంకింత ఎక్కువ అవుతుందనే ఇంగితం లేకుంటే ఎట్లా రాందిడుతున్నారట బీఆర్ఎస్ పార్టీ కూడా.